హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము గంగ స్నానానికి వెళ్ళాం. ఇది ఎక్కడ అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటే పోచంపట్ దగ్గర గంగ అన్నమాట. మేము ఇయర్లీ వన్స్ అయినా శివరాత్రి టైంలో వెళ్తాం ఇక్కడికి గంగ స్నానంకి. అండ్ ఇప్పుడు చిన్న అకేషన్ ఉంది కాబట్టి దానికోసం వెళ్ళినాము. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. మా ఫ్యామిలీ అందరం చాలా ఎంజాయ్ చేసినాం ఇక్కడ. అండ్ ఇయర్లీ వన్స్ వచ్చి ఇట్లా చేస్తాం, మేము తెప్ప తీస్తాం అన్నమాట. గంగలో స్నానం చేసి గంగల నుండి కొన్ని వాటర్ తీసుకెళ్ళి ప్రసాదం చేసి ఆ ప్రసాదంని అట్లా పెట్టి ఇలా నీళ్ళలో వదిలేస్తాము. చాలా హ్యాపీ అనిపించింది. వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. ఇదే ఫస్ట్ టైం ఇంత వాటర్ నేను చూడడం ఇక్కడ. చాలా బాగా అనిపించింది. మేము ఇంకా తినేసి నెక్స్ట్ ఈవినింగ్ అయితే మేము ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మీదకి వెళ్తున్నాము. ఇదే అన్నమాట ప్రాజెక్ట్ మీదకి వచ్చే రూట్. అటు ఇటు ఎటు చూసినా వాటర్ కనిపిస్తున్నాయి. అండ్ నార్మల్గానే ఇది చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆకాశము వాటర్ ఒకటే ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. వైట్గా కొంచెం భయంగానే ఉంది, బట్ ఏం కాదు, కొంచెం చూడొచ్చు అనమాట. ఇది తెలంగాణలోనే ది మోస్ట్ అండ్ బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ టైంలో చాలామంది విజిట్ చేయడానికి వస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం అక్కడ గేట్స్ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, బట్ ఈవినింగ్ 5 అట్లా క్లోజ్ చేస్తారు. మనకి అలౌ చేయరు. ఇంకా అలౌ చేయకపోవడం వల్ల మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక్కడే జస్ట్ పిక్స్ తీసుకొని కొంచెం సేపు స్పెండ్ చేసి రిటర్న్ రావడం జరిగింది. కానీ వాటర్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది చూడడానికి. సన్ రైజ్ కూడా చూసినాం ఈరోజు. వాటర్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, బట్ భయం వేస్తుంది. ఈసారి వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఎప్పుడు శివరాత్రి టైంలో అట్లా వెళ్తాం కాబట్టి ఇంత వాటర్ ఉండవు, నార్మల్ ఉంటాయి. బట్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఫ్లో ఉంది. అక్కడ కనిపిస్తున్నాయి గేట్లు అన్నమాట. ఇక్కడ వాటర్ ఎక్కువ అయితే గేట్ల ద్వారా వాటర్ వదిలేయడం వల్ల అక్కడ మనం వెళ్ళిన ప్లేస్లో గంగలో ఎక్కువ వాటర్ ఫ్లో రావడం జరుగుతుంది. ఈరోజు అక్కడ చాలా అంటే చాలా వాటర్. ఈవినింగ్ టైంలోనే చాలామంది వస్తారు ఇక్కడికి చూడడానికి. కొంచెం సేపు స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి ఐస్ క్రీమ్ తినేసి అట్లా వెళ్తారు. మేమైతే ఒక 10 to 15 minutes ఉన్నాము, ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళి చూడడానికి అలో చేయట్లేదు వాళ్ళు. ఈవినింగ్ 5 లోపే మనకు ఛాన్స్ అనమాట. 5 అవుతే లోపలికి అలో చేయరు. సో మేము రిటర్న్ రావాల్సి వచ్చింది. కొంచెం సేపు చూసి వెళ్దామనేసి ఆగి అక్కడ పిక్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయినాం. ఇదే ఇంకా సన్ రైజ్ చాలా బాగుంది. అక్కడ మా ఊరు ఉంది, ఇక్కడ మా ఊరు ఉందని మేము ఇమాజిన్ చేసుకొని నవ్వుకుంటున్నాం అన్నమాట ఈ వీడియోలో. ఎందుకంటే ఆకాశం వాటరు కలిసిపోయినట్టుగా అనిపిస్తున్నాయి మనకు అట్లా చూడడానికి. ఇదే మా ట్రిప్. ఎట్లా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.